మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో స్ట్రాంగ్ రూమ్లో నిబంధనల ఉల్లంఘనపై ఎన్నికల సంఘానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్లకు వైసీపీ నేతలతో ఉద్యోగులు వెళ్లారని ఫిర్యాదు చేశారు. నాగార్జున వర్సిటీలో ఈవీఎంల పరిశీలనకు వైసీపీ నేతలతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ డీన్ శ్రీనివాసరెడ్డి మరో ఉద్యోగి వెళ్లడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్సిటీ డీన్ శ్రీనివాసరెడ్డి, వెంకటరామారెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాంతో కలిసి పనిచేస్తున్నారని వారు సీఈఓ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలతో తిరుగుతున్న యూనివర్సిటీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేస్తున్నారని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల వద్దకు గుంటూరు వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ముస్తఫా ముగ్గురు అక్కడ స్ట్రాంగ్ రూములను పరిశీలించేందుకు వెళ్ళటం జరిగింది. అయితే కేవలం అనుమతి ఉన్నవాళ్ళు అభ్యర్థులు మాత్రమే వెళ్ళి పరిశీలిస్తారు. కానీ నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ డీన్ శ్రీనివాసరెడ్డి, అలాగనే అక్కడ పనిచేస్తున్నటువంటి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా అధికారులు వారితో కలిసి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అది పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైంది. వాళ్ళు అందుట్లో పనిచేస్తా ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ ఇలాంటి నిబంధనలను ఉల్లంఘించడం అనేది దీని మీద ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి శ్రీనివాసరెడ్డికి సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన ఉంది. ఇప్పటికే ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరుగుతుంది, తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ సాంకేతిక నిపుణుడైన శ్రీనివాసరెడ్డిని అక్కడికి తీసుకెళ్ళటం మీద పలు అనుమానాలు కానీ వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడైనా ఈసీ కూడా దీని మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. అందుకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకు వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత కూడా దాన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది. వాళ్ళతో కలిసి వాళ్ళు